యూఎన్కి రెండోసారి ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అయ్యారు. సో ఆమె 5 ఏళ్ల కాలానికి వాన్ డెర్ లెయెన్ ఎవరైతే ఉన్నారో ఐరోపా పార్లమెంట్ సభ్యుల మద్దతు లభించి 720 మంది సభ్యులున్న ఛాంబర్లో నిర్వహించిన రహస్య బ్యాలెట్లో ఉర్సులా వాన్ డెర్ లెయెన్కి 400 ఓట్లు రావటం. సో ఆమె గెలిచింది. 280 అమెరికా వ్యతిరేకంగా 280 వచ్చాయంటే గణనీయంగా వ్యతిరేకత ఉందనేది మనం ఒప్పుకోవాలి. ఐరోపా కమిషన్ ఇంక్లాండ్ ఏదైతే ఉన్నారో ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జిన్-క్లాడ్ జంకర్ నుంచి 2019 డిసెంబర్ 1వ తేదీన ఆమె యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎలక్ట్ అయ్యారు. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినప్పుడు జర్మనీ రక్షణ మంత్రిగా పనిచేసినటువంటి ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వంలో పనిచేసిన ఆమె అంతకుముందు కార్మిక, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం మంత్రిగా, కుటుంబ వ్యవహారాలు, సీనియర్ సిటిజన్ల, మహిళల యోజన వ్యవహారాల మంత్రిగా వివిధ రంగాల్లో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఉన్నది. సో బెల్జియంలోని లెక్స్లేవ్స్ 1958 అక్టోబర్ 8న జన్మించింది. స్వతహాగా జర్మను. 1992లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్లోనే పార్టీలో కొనసాగారు. ఇతరత్ర యూరోపియన్ పీపుల్స్ పార్టీ కూడా ఆమె ప్రాతినిధ్యం ఉంది. సో ఆ విధంగా రాజకీయాల్లో ఈ విధంగా బాధ్యతలు నిర్వర్తించిందని చెప్పుకోక తప్పదు. గొట్టిజన్ యూనివర్సిటీ, మస్టర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి తర్వాత రాజనీతిగా ఒక ఫిజిషియన్గా, పరిశోధకురాలుగా ఒక నేపథ్యం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. సో ఆ విధంగా ఆమె 1990లోనే జర్మనీలో అతిపెద్ద పార్టీ క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్లో చేరిన అంచెలంచెలుగా ఎదిగారు. విదేశీ ఉద్యోగులకు ఎదురవుతున్నటువంటి అనేక సమస్యల మీద ఇమిగ్రేషన్ అడ్డంకులు తొలగించేందుకు కూడా ఆమె కృషి చేశారు. జర్మనీలో ఉన్నటువంటి నిపుణులు రావాలనే లక్ష్యంతో ఆమె చేసినటువంటి కృషి ఫలించిందని చెప్పుకో తప్పదు. 2010లో జర్మనీ అధ్యక్ష ఎన్నికల్లో వాన్ డెర్ లెయెన్ పేరు కూడా పరిశీలన వచ్చారు. అయితే ఆనాడు ఉన్నటువంటి అధికార CDU పార్టీలు జర్మనీ అధ్యక్షుడిగా అనూహ్యంగా క్రిస్టియన్ పుల్స్ పేరును తీసుకురావడంతో ఆమె వెనక్కి దక్కారని చెప్పొచ్చు. సో ఇదేమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవటం, ఉక్రెయిన్ రష్యా దండయాత్రల సవాళ్ళు, దృఢ సంకల్పం యూరోపియన్ యూనియన్కి చాలా బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఆమె అనేక సందర్భాల్లో తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించింది. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో స్వేచ్ఛ, శాంతి, సామరస్యం వాతావరణం కోసం రక్షణ రంగంలో మరింతగా పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించినటువంటి పరిస్థితుల్లో జర్మనీ మాజీ రక్షణ మంత్రి అయిన వాన్ డెర్ లెయెన్ను ఈ కొత్త యూరోపియన్ యూనియన్ EUకి అధ్యక్షురాలు కావటం, ఆమె మంచి స్పీకర్ కావటం అందరి ముందుండి నడిపించగలుగుతుందని భావిద్దాం. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం యూరోప్లోనే ఉన్నది. మరి ఆమె ఎంత మటుకి ఆమె పరిష్కారం చేస్తే చూడాల్సిన అవసరం ఉన్నది. సో రష్యా మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ఎంత మటుకి సక్సెస్ అవుతారో చూడాల్సిన పరిస్థితి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలవడానికి కూడా కష్టంగా ఉంది. మరి రష్యా అనేది యూరోపియన్ యూనియన్లో ఉన్నది. సో ఏమవుతుందో చూడాలి. సో వాన్ డెర్ లెయెన్ సక్సెస్ కావాలని ప్రయత్నం చేద్దాం. మెజారిటీ ఏదైనా హరిత వాతావరణ ఏర్పాటు కోసం రిలక్రూట్ చేస్తున్నట్టు వాన్ డెర్ లెయెన్కు మెజారిటీ రావాలంటే 360 కోట్లు అవసరమైతే ఆమె 401 ఓట్లు వచ్చినాయి. 27 దేశాల కూటమి తుది విడత ఎన్నికలు కూడా జరగాల్సింది. చివరి విడతలో కూడా ఆమె గెలుపు సాధించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ.